అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 4వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. తులారాశి వారికి సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగిన మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందడం, ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలి. తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. వారితో తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సకాలంలో ఆదుకునేవారు ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు. ఏ నిర్ణయాలు తీసుకున్నా పెద్దల అంగీకారం తప్పనిసరి. కీలక వ్యవహారాలకు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలను ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలు పెరిగిన గృహమున ఆప్తుల నుంచి ఆగమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారం పుంజుకుంటుంది. అదృష్ట యోగాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో ఉద్యోగులకు సామాన్యంగా సాగున వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవును. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది.
ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. స్థానచలన సూచనలు ఏర్పడిన ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గును. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో పనిచేస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ప్రారంభించబోయే పనుల్లో పురోగతి లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఓర్పు చాలా అవసరం. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. తులారాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.